స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 3 రోజుల క్రితం చిన్నటేకూరు పరిసరాల్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం, బస్సులో 19 మంది మృతి చెందినటువంటి ఘటన ప్రధానంగా కీలక పాత్ర పోషించింది. అంటే ఈ ఘటనకు కారణమైంది శివశంకర్. అయితే శివశంకర్తో పాటు ఎర్రిస్వామి అనేటువంటి తన మిత్రుడితో కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఆ బైకు స్కిడ్ అయి అక్కడ పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోడ్డులు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు కూడా నిర్ధారించారు. మనం ప్రస్తుతము లక్ష్మీపురం సంబంధించినటువంటి ప్రిన్సెస్, ఇది స్కందకు సంబంధించినటువంటి వెంచరు. ఈ వెంచర్లోనే ఎర్రిస్వామి తన తల్లితో ఉంటున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎర్రిస్వామికి సంబంధించిన ఇంటి వద్దకున్నాం. 38వ నెంబర్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఎర్రిస్వామి తల్లి ఇక్కడే ఉంటుంది. తను హైదరాబాద్లో పనిచేస్తూ వచ్చిపోయేవాడు ఇక్కడికి అనేది మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఎర్రిస్వామి తల్లి ఉందో ఒకసారి పలకరిద్దాం. ఎర్రిస్వామి తల్లి వరలక్ష్మి అనేటువంటిది ఆమె పేరుగా మనకు తెలుస్తుంది. ఈ ఇంట్లోనే ఎర్రిస్వామి తల్లి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ డోరు సంబంధించి ఇక్కడ లాక్ చేసి ఉంది. మరో డోర్ ఏమైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం. చూస్తే ఇక్కడ లాక్ వేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన జరిగిన తర్వాత వరలక్ష్మి, ఈ ఎర్రిస్వామి తల్లి ఘటన జరిగిన రోజు నుంచి వచ్చిపోతూ ఉంటుందనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం. అయితే లాక్ వేసినటువంటి ఇంటిని అయితే చూస్తూ ఉన్నాం. స్కంద అపార్ట్మెంట్లో ఇక్కడ వెంచర్లో గత కొంతకాలంగా జీవనం కొనసాగిస్తున్నట్లు మనకు తెలుసున్నటువంటి అంశం. అయితే ఇదే అంశం పైన ఈ స్థానికులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడదాం. ఎర్రిస్వామి వచ్చేవాడా, ఇక్కడ ఎలా ఉండేవాడు, ఏంటనేటువంటి అంశం మీద స్థానికులు కొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, ఎర్రిస్వామి మీరేం చేస్తారు ఇక్కడ? ఎర్రిస్వామి మీకు తెలుసు? నా పేరు రాజశేఖరు. నేను ఇక్కడ స్కంద వెంచర్కి వచ్చేసి వాటర్ మ్యాన్గా వర్క్ చేసుకుంటున్నా. కానీ ఎర్రిస్వామి అని మదర్ అయితే ఇక్కడ ఉండేది. అతని కొడుకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ దాంట్లో డ్రైవర్ అని చెప్పినాడు ఆ పిల్లోడు. ఇంతకుముందు వస్తూ పోతూ ఉండాడు. ఇంకా వాళ్ళమ్మ ఒక 6 నెలల కిందటి నుంచి అయితే రాలేదు. వాళ్ళ అక్క డెలివరీ వరకు ఉన్నాడు. వాళ్ళ అక్క కూడా ఉంది. వాళ్ళ అక్క ఎన్నూరు సైడ్ ఏదో ఊరుంది. వాళ్ళ అక్క డెలివరీ అయిపోయినాక ఇంకా వాళ్ళు రాలేదు ఆ అబ్బాయి. అంటే ఎర్రిస్వామి హైదరాబాద్ నుంచి నెలలో ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు? రాడు. ఒక 5-6 నెలలు, 8 నెలలు, ఒక సంవత్సరం అట్టప్పుడే వచ్చేది. నెలకైతే రావడం లేదు. ఇంకా మొన్న ఎట్లొచ్చినది కూడా తెలియదు. అది అంటే వచ్చిన సందర్భంలో ఎర్రిస్వామి వచ్చినప్పుడు అంటే ఇక్కడ తాగేటువంటి అలవాటు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాడు? ఇక్కడైతే ఎవరితో పరిచయం లేదు. వాళ్ళ ఇంటికి వస్తాడు, వాళ్ళ అమ్మతో ఒకే వస్తుంటాడు, పోతుంటాడు, అంతే. ఎవరితో తాగడం కానీ ఎవరు ఇట్లా ఒక్కడే వస్తుండే చిన్న. ఇప్పుడు ప్రస్తుతం లాక్ చేసి ఉంది కదా ఇల్లు, వీళ్ళు ఎక్కడ పోయినారు ఏమైనా సమాచారం తెలుసా? ఆమె వాళ్ళ మదర్ వచ్చేసి క్యాంటీన్ దాంట్లో పనిచేస్తుంది. ఇక అనంతపురం ఏదో క్యాంటీన్ పెళ్ళిళ్ళ సీజన్ అని పోయింది. ఇంకా నిన్నటి నుంచి అదే అడిగితే నిన్నటి నుంచి అదే చెప్తుంది. వంట ఆ పని చేస్తుంది అట్లా. అంటే ఎర్రిస్వామి తల్లితో పాటు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఆమె ఒక్కతి ఉంటుంది. అంటే మామూలుగా ఆ రోజు ఎర్రిస్వామి వచ్చిన రోజు ఇక్కడ నుంచే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడట, అట్లా ఏమైనా తెలుసా? ఆ రోజు ఇక్కడ వచ్చలేడు. ఇక్కడైతే వచ్చలేడు. కానీ ఇంకా అక్కడనే చిన్న టేకూరు దగ్గర ఇండ్లు, మళ్ళీ ఈమె కూడా అక్కడ ఇండ్లు తీసుకుని అక్కడ వెళ్ళి ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఇక్కడైతే రాలేదు. అదైతే ఏదో రాంపల్లి వాళ్ళకి సొంత ఊరు, అక్కడ వెళ్ళారు. రాంపల్లి సొంత ఊరు రాంపల్లి. ఎందుకోసం ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు? అంటే సొంత ఊరు అక్కడ ఉంటుంది. ఈమె వచ్చేసి ఎల్దుర్తిలో మ్యారేజ్ అయింది. ఇంకా అక్కడ పొలం అయితే ఆడ ఉంది, డివైడ్ అయిపోయి ఇంకా ఇక్కడ వచ్చి చేరినారు వాళ్ళు. ఇక్కడ క్యాంటరింగ్ దాంట్లో పనిచేస్తుంది. కానీ మొన్న చిన్నటేకూరు దగ్గర బస్సు తగలబడిపోయింది, 19 మంది చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసా? ఆ రోజే తెలుసు. ఈమె అది యూట్యూబ్లో చూస్తే ఈమె కొడుకు అని మేము కూడా అడిగినాము. ఇంకా అంటే అవన్న మా వాడు ఇట్లా చేసినాడు, మా వాడు వద్దురా అంటే తలకాయ నొప్పి పని చేసినాడు అని అదొకటి చెప్పింది. ఇంకా ఉదయం చూస్తారకల్లా ఆమెనే ఫోన్ చేసి అవన్న మా వాడు అని చెప్పి ఇంకా పోతుండా ఉల్లెందకొండకి అని అనింది. కంప్లైంట్ ఇచ్చిన ఆడికి పోవాలని అనింది. అంటే ఎర్రిస్వామి కంప్లైంట్ ఇచ్చాడంట పోలీస్ స్టేషన్లో, తెలుసా ఆ విషయం? అదైతే తెలియదు. పోతున్నాం అనింది. ఇంకా టేకూరుకు పోలీసులు వచ్చినారు, అక్కడ పోవాలని అనింది. అంతే. అంటే ఇప్పుడు మనకి వచ్చినప్పుడు ఎర్రిస్వామి ఇక్కడ ఉండేవాడు, వచ్చిపోతుండే పరిస్థితి ఉంది. వాళ్ళమ్మ మన జరిగిన ఘటన తర్వాత మావాడే చేశాడు అని ఎలా తెలిసిందే?
ఆమె యూట్యూబ్ని అని చెప్పింది. చూస్తేనే ఇంక నేను చేసినాను, ఫోన్ చేస్తే తినాడు కానీ ఇట్లా చేసినారా అని అనింది. కానీ ఇంకా మా వాడని యూట్యూబ్లో చూసి ఆమె కూడా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఎంత పని చేసినారు అని తిట్టింది ఇంకా అని చెప్పింది. అంటే ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి పోతున్నాడు ఆ సమయంలో? ఫోన్ చేశాడు ఇతను ఆ రాత్రి అర్ధరాత్రి పోతే మీరు ఏమన్నా అడిగారా ఆ టైంలో? చెప్పలేడంట. ఆమె అడిగితే చెప్పలేడంట. ఎంత అడిగినా ఏడున్నారు అంటే కూడా చెప్పలేడంట. అదే అయితే అటు వరకు చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందంట ఈ ఇష్యూ? అంతే ఘటన జరిగింది, ప్రమాదం జరిగింది, కారు ఎర్రస్వామి వాళ్ళ ఫ్రెండ్ ఇలా చనిపోయాడంట అన్న తర్వాత ఏం జరిగిందని మీకు తెలుసు? వాళ్ళ తల్లితో మీరు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంటారు కదా, ఏమంటున్నారు? ఆమె ఇంకా ఆమె అయితే విషయంగా నా కొడుకు అని చెప్పింది. కానీ నా కొడుకు అయితే రాత్రి పిలిపించినాడు. బైక్ మీద పోయేటప్పుడు బైక్ డివైడర్ని కొట్టినాడు. మా వాడు కూడా బైక్ మీదనే ఉన్నాడు. బైక్ మీద ఉన్నప్పుడు కింద పడి అతన్ని శాతం వరకు దొమ్మల మీద ఏదో బక్క గుంజి కడుపు వస్తే ఆ పిల్లోడు అప్పటికే శివశంకర్ అనే అతను చనిపోయినాడు. తర్వాత వచ్చేసి ఆడ మొబైల్ ఉంటే జోలు వేసుకున్నాడంట. బైక్ దీనికి పోతే మళ్ళీ స్పీడ్ బస్ వస్తే మండే వరకు చూసి ఇంకా పరారైనాడని చెప్పింది. నాటి వరకు చెప్పింది. అంటే నిన్న ఏదో గొడవ అయిందంటున్నారా? శివశంకర్ వాళ్ళ అమ్మ వచ్చి ఇందాక ఆమె ఫోన్ చేస్తే శివశంకర్ ఆమె నా మీద కొట్లాడింది, నేనేం చేయాలనేది చెప్పింది అన్నమాట. ఈమె ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ తాళం వేసింది, లేకపోతే ఇక ఘటన జరిగిన రోజు నుంచి వస్తుందా ఇక్కడికి? ఇవాళ ఎప్పుడు ఇంతే, వంటకి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అక్కడ క్యాంటీన్లో ఏమన్నా దూరం ఉంటే బెంగళూరు కానీ అక్కడ వంటలకి అక్కడనే పోతుంది. ఇంకా ఇక్కడ సర్కిల్ ఉంటే ఇంకా చేస్తుంది వంట, నైట్ కల్లా వస్తుంది, మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 రోజులు ఎప్పుడైనా వచ్చిపోయిందా ఈ ఘటన? వస్తుంది పోతుంది, వచ్చింది పోయింది. ఈ రోజు మార్నింగ్ కూడా పోయింది, వచ్చిందంట. నిన్న సాయంత్రం కూడా వచ్చిందంట. ఇంత ఇష్యూ అంతా జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఆమె మాట్లాడుతూ మీతో ఏం చెప్పింది అసలు? ఆమె చెప్పింది అదే, నా కొడుకు ఇట్లా చేసినాడు, ఎవరిదైనా ప్రాణాలే, ఇట్లా తాగడం తప్ప అని ఇంకా ఇట్లా నా కొడుకు ఉన్నాడని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ పోయింది. అంటే తన కొడుక్కి తాగే అలవాటు ఉందని తెలుసా తనకి? ఆమెకు తెలియదు. మళ్ళీ సిగరెట్ తాగుతాడు అనేది ఒకటి తెలుసు. అంటే ఇప్పుడు ఇందాక తాగినాడు అని అంటున్నారు కదా, ఎవరు తాగారట? ఇది అంటే మందు తాగే అలవాటు ఉందని చెప్పారు కదా, అంటే ఇద్దరు తాగారా అంటారా ఆ రోజు, లేకపోతే ఒకటే తాగి ఉన్నాడు? ఇద్దరు తాగింటారు అని అంటుంది బయట. ఇప్పుడు ఆమె డైరెక్ట్ అయితే ఎవరు చెప్పరు కదా, ఇంకా ఇద్దరు తాగింటారని చెప్పింటారు. తాగుతుంటారు. మనకి ఈ ఘటన జరిగిన తర్వాత ఏమనిపించింది? ఇంతటి మనకి దగ్గరనే, చిన్నటేకూరు దగ్గరనే, అది చూసారు అక్కడ ఏమన్నా మీరు? వెళ్ళినాను. చాలా ఘోరం అది చూస్తే, అంతా భయంకరంగా వణుకుడు వచ్చింది నాకు. ఆ రకంగా ఉంది అది. ఎందుకంటే ఆ పసిపిల్లల్ని చూస్తే నేను అప్పుడు మన విలేకరులు అమ్మడి పోయినా నేను కూడా. ఆ చిన్న పాప అంతా ఏం లేదు, బూడిదింగా అట్లా పొజిషన్ ఉంటే కన్నీళ్ళు బాధ చేసింది. ఏ టైంలో చూసారు మీరు అక్కడ పోయినప్పుడు? ఉదయం ఎన్ని గంటలకు? 11:30. అప్పటికి పరిస్థితి అలా ఉందా? అంటే మీకు తెలిసింది ఏ సమయంలో తెలిసింది? నాకు తెల్లవారుదామన్నా 4:30కి అయితే మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే యూట్యూబ్లో ఇట్లా అంటే ఏమో చూడలేదు, తెలియదు నాకేంటి. ఉదయం 9-10 కల్లా అంత బాగా తెలిసింది, చూసొద్దామని వెళ్ళినాను అంతే. ఇదంతా ఇప్పుడు జరిగిన ఘటన అంతా తాగి బైక్ డ్రైవింగ్ చేయడం వల్లే జరిగిందని అంటున్నారు కదా, ఇలాంటి తాగుడుబోతులు ఏం చేయాలి? ఏం చేస్తావు మనం, ఏం చేస్తావు? ఇప్పుడు తాగుబోతులు అంటే అందరిది తప్పు అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు మన ఆఫీసర్లు కూడా తాగుతుంటారు, చెప్పేవాళ్ళు కూడా తాగుతుంటారు, అందరూ తాగుతుంటారు. కాబట్టి మనం ఏం చేయలేము. తాగుతుంటారు అది, కానీ లిమిట్ ఉండాలి దానికి. తాగడం అంటే ఎక్కువ తాగకుండా ఉండాలి. అంటే తాగి డ్రైవ్ చేయడం అదే తప్పు, అదైతే 100% తప్పు. తాగి డ్రైవింగ్ అయితే ముమ్మాటికి తప్పు, దాన్ని అయితే నేను స్వీకరించాను. నువ్వు ఏదన్నా పండగప్పుడు ఇంట్లో హ్యాపీగా తాగు, దానికి అయితే ఒప్పుకుంటా. కానీ తాగి డ్రైవ్ చేసి అంతమంది ప్రాణాలు పోగొట్టడం అంటే అది నాకు కూడా బాధాకరమైంది. అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గవర్నమెంట్ షాపులు లైసెన్సులు ఇచ్చింది, అక్కడ అమ్ముతున్నారు, కానీ పల్లెల్లో కూడా అమ్ముతున్నారంట కదా. అది చాలా ఎక్కువ ఉంది. అది చాలా మంది ఇట్లా జోలులో పెట్టి అమ్ముతున్నారు. ఎవరు ఏం చేయలేము కదా. ఒకప్పుడు ఎక్కడో చోట తాగడానికి ఉండేది, ఇప్పుడు ఊరు వస్తున్నాయి. అంతా బిర్జీల మీద అంది, ఇట్లా మాకెళ్ళైతే బిర్జీల మీద అందిట్ల మీద ఇట్లా మొత్తం తాగుతున్నారు. మనం ఏం చేయలేము దానికి, తాగేదానికి. ఇంకా ప్రభుత్వాలే దానికి చర్య తీసుకోవాల్సింది. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ చేయలేరు. తాగడానికి కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఉండదు కదా. మందు బంద్ చేయాలంటే ప్రభుత్వం దానికి సహకరించాల్సింది. మందు బంద్ చేయలేమంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. అది ప్రభుత్వమే చర్య తీసుకోవాలి దానిపైన. అంతకుమించి మనం ఏం చేయలేము. మనం నువ్వు తాగకంటే తాగలేవు, నీకేం నా ఇష్టం తాగుతా అంటాడు, దానికి ఎవరు ఏం చేయలేము. అది విషయం సార్. సో ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదం సంబంధించి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ స్ట్రిక్ట్ చేయాలా ఫస్ట్. అది
ఎందుకంటే టైం కానీ టైం ఎవరు ఇప్పుడు యాక్చువల్ నేనే అనుకో 12కి పోయి తాగితే నన్ను ఏం చేయరు, ఆ టైంకి ఆడ పోలీసులు ఉండరు, ఏం చేయలే ఉండరు, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ దానికి ఫస్టే ఈ తాగేతోళ్ళు వైన్ షాపులు పల్లెటూరులో ఎక్కువ ఈ టైం అని పెట్టింటారు. ఆ టైం బెల్ట్ షాపులలో ఈ పల్లెల్లో ఎప్పుడైనా పోయినా మందు దొరుకుతుంది. పెండింగ్లు పోతే ఇవి ఇంకా బాగా దొరుకుతుంది. అట్లా అదే మొత్తంగా సార్. చూసుకుంటే మద్యం నిషేధించాల్సిందే, మద్యం నియంత్రణ జరగాల్సిందే, ఎక్కడైతే తాగి డ్రైవ్ చేయొద్దనేసి చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఎర్రిసామికి సంబంధించినటువంటి తల్లి రోజువారీగా ఇక్కడ క్యాటరింగ్ చేసేటువంటి పని, వంట చేసేటువంటి పనిలో ఉంది. తెల్లవారుజామునే బయలుదేరి తన పని చూసుకుని ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత తన బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి ఈ కాలనీకి సంబంధించినటువంటి వాచ్మెన్ చెప్పేటువంటి పరిస్థితి. అయితే గత 3 రోజుల నుంచి ఎర్రిస్వామి తల్లి కోసం ఆర్టీవీ ప్రత్యేకంగా అన్వేషణ చేస్తుంది. తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక్కడ మాట్లాడకుండా అప్స్కాన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.